సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేల ఏళ్ల విశ్వాసం, నాగరిక గర్వం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ జనవరి 8 నుండి జనవరి 11, 2026 వరకు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ఇది జనవరి 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆచరణ విధ్వంసాన్ని గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిఘటన, విశ్వాసం, నాగరిక స్వాభిమానానికి నివాళిగా రూపుదిద్దుకుంది. 2026 సంవత్సరం స్వాతంత్రానంతరం 1951 మే 11న భక్తులకు తిరిగి తెరవబడిన ప్రస్తుత సోమనాథ్ ఆలయానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని కూడా సూచిస్తుంది. ముఖ్యాంశాలు: ఈ పర్వ్ భారత నాగరికత యొక్క చిరస్థాయి ఆత్మను, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 10, 11, 2026లో సోమనాథ్కి వచ్చి ముఖ్యమైన స్మారక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 92 నుండి 97 లక్షల మంది భక్తులు దర్శిస్తారు. సోమనాథ్ ఆలయంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్టులో 906 మంది ఉద్యోగుల్లో 262 మంది మహిళలున్నారు. మొత్తం 363 మంది మహిళలకు ఉపాధి లభించింది. ఆలయం ద్వారా సంవత్సరానికి సుమారు 9 కోట్ల ఆదాయం వస్తోంది. సోమనాథ్లో స్థిరత్వం. 2018లో స్వచ్ఛ్ భారత్ ప్లేస్గా ప్రకటించబడిన సోమనాథ్ వినూత్న స్థిరత్వ పద్ధతులను అవలంబించింది. ఆలయ పుష్పాలను వెర్మీ కంపోస్ట్గా మార్చి 1700 బిల్వ వృక్షాలను పోషిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను మిషన్ లైఫ్ కింద పేపర్ బ్లాక్స్గా మారుస్తున్నారు. నెలకు 4700 బ్లాక్స్ తయారవుతున్నాయి. వర్షపు నీటిని సేకరించి నెలకు దాదాపు 30 లక్షల లీటర్ల మలిన జలాన్ని శుద్ధి చేస్తున్నారు. 72,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7,200 చెట్లతో ఏర్పడిన మియావాకీ అరణ్యం సంవత్సరానికి సుమారు 93,000 కిలోల కార్బన్ డయాక్సైడ్ను శోషిస్తుంది. సోమనాథ్ మందిరం విధ్వంసం నుండి ధర్మం వరకు. ఈ థ్రెడ్ సోమనాథ దేవాలయం చరిత్రను చిత్రాల ద్వారా చూపిస్తుంది. దాన్ని పదే పదే ధ్వంసం చేయబడిన తర్వాత ఎలా పునర్నిర్మాణం అయ్యిందో, మళ్లీ హిందూ ధర్మ పునరుద్ధరణకు చిహ్నంగా నిలిచిందో. సోమనాథ ఆలయం భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది చరిత్రలో 17 సార్లు ధ్వంసం చేయబడి మళ్లీ నిర్మించబడింది. మొఘల్ రాజు మహమ్మద్ ఘజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబ్ వంటి దాడులు జరిగాయి. కానీ భారత్ స్వాతంత్రానంతరం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో 1951లో ఆధునిక రీతిలో పునర్నిర్మాణం జరిగి ఇప్పుడది హిందూ ధర్మానికి గొప్ప చిహ్నంగా నిలిచింది. ఈ థ్రెడ్లోని చిత్రాలు ఆ ధ్వంసం నుండి పునరుద్ధరణ వరకు ఉన్న ప్రయాణాన్ని చూపిస్తాయి.